నమస్తే. మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్. నేను మీ మ్యాజిక్ రాజా. భూపాలపల్లి ఏరియా సింగరేణి జీఎం కార్యాలయంలో సోమవారం విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి జీఎం ఏనుగు రాజేశ్వర రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ జీఎం సాయిబాబుతో కలిసి ప్రారంభించారు. జీఎం కార్యాలయ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొని అవినీతి రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతిజ్ఞ చేశారు. విజిలెన్స్ అవగాహన వారోత్సవాల కరపత్రాన్ని చదివి ఉద్యోగులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జీఎం రాజేశ్వరరెడ్డి మాట్లాడుతూ, అవినీతి సంస్థ అభివృద్ధికి ప్రధాన అడ్డంకని, ప్రతి ఉద్యోగి తన బాధ్యతలను నిజాయితీతో నిర్వర్తించడం ద్వారా మంచి పరిపాలన సాధ్యమవుతుందన్నారు. పారదర్శకత, సమర్థత, ధర్మబద్ధత వంటి విలువలను వృత్తి జీవితంలో పాటించడమే విజిలెన్స్ లక్ష్యమన్నారు. ఉద్యోగి తనకు కేటాయించిన 8 గంటల పనిని బాధ్యతతో నిర్వర్తించకపోవడం కూడా విజిలెన్స్ పరిధిలోకి వచ్చే బాధ్యత రాహిత్య చర్య అని అన్నారు. ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ జీఎం సాయిబాబు మాట్లాడుతూ, విజిలెన్స్ వారోత్సవాలు కేవలం వారం పాటు జరిగే కార్యక్రమం మాత్రమే కాదని, మన దినచర్యలు, ప్రవర్తన ప్రమాణాలను పాటించడానికి ఒక గుర్తన్నారు. ప్రతి ఉద్యోగి తన పని విధానంలో న్యాయబద్ధత, పారదర్శకత పాటిస్తే అవినీతి దానంతట అదే తగ్గుతుందన్నారు. సింగరేణిని అవినీతి రహిత సంస్థగా మన భావితరాలకు అందించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఏరియా ఎస్ఓ2 జీఎం ఎస్ కవీంద్ర, ఇంజనీర్ ఎర్రన్న, ఏజీఎం ఐఏడి జ్యోతి, కేటీకే 1 గ్రూప్ ఏజెంట్ మాటూరి రవీందర్, డీజీఎం ఎఫ్ఎండే రాజేశ్వర్, ఏరియా సర్వే అధికారి శైలేంద్ర కుమార్, పర్సనల్ మేనేజర్ కావూరి మారుతి, ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ పోచమల్లు, ఏఐటియుసి బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్, ఐఎన్టీయూసీ బ్రాంచ్ కార్యదర్శి హుస్సేన్, అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే కార్పొరేట్ ప్రాంతాల నుండి వచ్చిన అధికారులు, జిఎం ఆఫీసర్ సిబ్బంది, మేల్ అండ్ ఫీమేల్ అందరు కూడా గుడ్ మార్నింగ్. మీ అందరికీ తెలుసు, మన గత 3 నెలల నుంచి ఆల్రెడీ విజిలెన్స్ గురించి 18/8 నుంచి మనము కాంపెయిన్ చేస్తున్నాము. అది 17/11/2025 వరకు ఉంది. సో అదే కాకుండా దానిలో భాగంగా ఎవ్రీ ఇయర్ చేసినట్టు విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు మనం ఈ రోజు నుంచి 2 నవంబర్ వరకు జరుపుకుంటున్నాం. మీ అందరికీ తెలుసు, ఇందాక చెప్పినట్టు విజిలెన్స్ మన సమిష్టి బాధ్యత. సో ఇది ఎవరొక్కరితో కాదు, మనం అందరం కలిసికట్టుగా పనిచేస్తే డెఫినెట్గా ఈ విజిలెన్స్ వారోత్సవాలు మనము చక్కగా చేసుకోవచ్చు. అలాగే కంపెనీలో అవినీతిని నిర్మూలించవచ్చు. సో ఇది సమిష్టి బాధ్యత. ఎందుకన్నారంటే ఇది ఒకరు చేస్తే అయ్యేది కాదు. సో కాబట్టి మనం అందరం కలిసికట్టుగా చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఏంటంటే ఇంకోటి, ఫ్రాడ్ అంటేనే విజిలెన్స్ ప్రాబ్లం అనుకుంటారు. ఫ్రాడ్ చేయడం ఒకటే కాదు, మన డ్యూటీలో సక్రమంగా నిర్వర్తించకపోయినా కూడా మన కంపెనీని మోసం చేస్తున్నట్టే. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకు ఏదైతే విధులు కేటాయిస్తారో ఆ విధులను సక్రమంగా నిర్వహించినట్టయితే డెఫినెట్గా కంపెనీ ముందుకనేది పోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మన జిఎం ఆఫీస్ తీసుకుంటే ఎన్నో ఫైల్స్ వస్తూ ఉంటాయి, బిల్స్ వస్తూ ఉంటాయి. సరైన టైంలో మనం క్లియర్ చేసినట్టయితే అది కాంట్రాక్టర్ ఉపయోగపడుతుంది. ఇన్ టర్న్ మనకు కంపెనీకి కూడా వాళ్ళు ప్రొడక్షన్, ఓబీ ఇవన్నీ తీసేసి కూడా కంపెనీకి ఉపయోగపడుతుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఏదైతే మనం ఇప్పుడు ప్రతిజ్ఞ చేసుకుంటామో ఆ ప్రతిజ్ఞకు అనుగుణంగా మనము పనిచేసేసి కంపెనీ అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. భూపాలపల్లి రథసారథి రాజేశ్వర రెడ్డి గారు, అలాగే శ్రీ కవీంద్ర గారు ఎస్ఓ2 జీఎం, తోటి ఉద్యోగస్తులు అందరికీ గుడ్ మార్నింగ్. నేను భూపాలపల్లిలో ఈరోజు మీ అందరి మధ్య ఉండడం ఆనందంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను 2007 నుంచి 2011 వరకు కేటీకే 5 మేనేజర్గా చేశాను భూపాలపల్లిలో. సో ఆ బాండింగ్ ఉంది భూపాలపల్లితో నాకు. అట్లాగే మోటపల్లి రమేష్ గారు కూడా మేమంతా యుద్ధాలు చేసుకునేవాళ్ళు. సో మేమంతా అంటే ఒక గుడ్ కాజ్ కోసం ఆర్గ్యుమెంట్స్ అన్నీ అయినా కూడా కంపెనీని దృష్టిలో పెట్టుకొని వి ఆల్ వర్క్ టుగెదర్. సో ఆ అనుభవాలు అన్నీ భూపాలపల్లికి దగ్గర చేశాను. ఈ సందర్భంగా విజిలెన్స్ వారోత్సవాల సందర్భంగా నేను చెప్పదలుచుకునేది మీ అందరికీ, ముఖ్యంగా కోల్ ఇండియా, ఎస్ఈసిఎల్ ఈ 2 మెయిన్ కంపెనీస్, కోల్ ప్రొడ్యూసింగ్ కంపెనీస్ గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నాయి. కోల్ ఇండియా, ఎస్ఈసిఎల్తో పోల్చినప్పుడు నేను మీకు అర్థమయ్యే సరళమైన భాషలో చెప్పాలంటే, కోల్ ఇండియా
యొక్క మదరు ఫాదర్ ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు. వాళ్ళిద్దరూ ₹1,00,00,000 ₹1,50,00,000 సంపాదించుకుంటున్నారు. ఒకళ్ళు ఇద్దరే పిల్లలు. వాళ్ళు అడిగింది కొనిస్తారు. సో వాళ్ళకి ఆర్థిక పరమైనటువంటి కానీ ఏ పనులు ఇబ్బంది లేదు. ప్లస్ వాళ్ళ ఉద్యోగాలకు కూడా ఇబ్బంది లేదు. ఎందుకు అంటే వాళ్ళ యొక్క నిల్వలు కానీ బొగ్గు నిల్వలు కానీ ఇంకొక 100-150 సంవత్సరాలు సరిపడా వాళ్ళు అట్టే పెట్టుకున్నారు. వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. కోల్ ఇండియా యొక్క ఓవరాల్ స్ట్రిప్పింగ్ రేషియో చూస్తే ఇప్పుడు వాళ్ళు ఆపరేట్ చేసే స్ట్రిప్పింగ్ రేషియో 1:2. ఇంకొక అంటే 2 క్యూబిక్ మీటర్ల బొగ్గు తీస్తే 1 టన్ను బొగ్గు వస్తుంది కోల్ ఇండియాలో. ఇంకొక 10 సంవత్సరాల తర్వాత ప్రాబబ్లీ వాళ్ళు 1:3.5కి వెళ్తారు. కానీ వాళ్ళకి 111 బొగ్గు బ్లాకులు ఇంకా ఓపెన్ చేయనివి అదనంగా ఉన్నాయి. అవన్నీ 1:2 స్ట్రిప్ రేషియోలో ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఏం చేసుకున్నారంటే ఫ్యూచర్ని చాలా సెక్యూర్ చేసుకున్నారు. వాళ్ళ ఫైనాన్షియల్ ఫ్యూచర్ని సెక్యూర్ చేసుకున్నారు. ఎవ్రీథింగ్ సెక్యూర్ చేసుకున్నారు. సో వాళ్ళకి ఇంకొక 70-80 ఇయర్స్ వరకు దే డోంట్ హ్యావ్ అసలు ఎనీ ప్రాబ్లం. వాళ్ళకి ప్రాబ్లమే లేదు. సో బాగా సంపాదించుకున్న తల్లిదండ్రులు ఉన్నప్పుడు పిల్లలు విచ్చలుడిగా ఖర్చు చేసి ఏం చేసినా ఇబ్బంది ఏమి లేదు. వాళ్ళ సంసారం నడుస్తుంది, గుట్టుగా అందరూ ఎంజాయ్ చేస్తారు. అవసరమైతే డొనేషన్ కట్టి చదివిస్తారు, వాళ్ళు బాగుపడతారు. కానీ మన విషయానికి వచ్చేసరికి సింగరేణి విషయానికి వచ్చేసరికి కరెక్ట్గా ఉల్టా ఆపోజిట్ ఉంది. మనమేమో ఒక హస్బెండే సంపాదించేవాడు, పిల్లలు 5-6 ఉన్నారు. హస్బెండ్ కూడా ఎవరు సాఫ్ట్వేర్ ఉద్యోగం కాదు, ఆటో డ్రైవర్. సో పైగా లేడీ ఈయన డిపెండెంట్. సో మనం డబ్బులు కానీ వ్యవహారం కానీ ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి ఆలోచించండి ఒకసారి. 4 పిల్లలు బతకాలి అంటే 4 పిల్లలు బతకాలంటే ఏంటి? మన మ్యాన్ పవర్. ఆటో డ్రైవర్ అంటే మన స్ట్రిప్ రేషియో ఎంత? 1:7.5. ఇప్పుడున్న స్ట్రిప్ రేషియో 1:7.5 అంటే 7.5 క్యూబిక్ మీటర్ల ఓబీ తీస్తే 1 టన్ను బొగ్గు వస్తుంది. పైగా మనం తీసే ధర వాళ్ళ ఖర్చు ఎంత తెలుసా? కోల్ ఇండియాది మొత్తం వాళ్ళ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పర్ టన్ మీరు ఆశ్చర్యపోతారంటే ₹850 టన్నుకు తీసేది వాళ్ళు. మన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ దగ్గర 2,800 నుంచి 3,000 దాకా. సింపుల్ చూడండి, ఆల్మోస్ట్ 4 టైమ్స్ ఎక్కువ. సో వాళ్ళ ధర అమ్ముకునే బొగ్గు ధర ₹1,100 మార్కెట్లో టన్ను. మనం అమ్మే ధర దగ్గర ₹3,000 3,400. అంటే కంపారిటివ్గా ల్యాండెడ్ కాస్ట్ చెప్తుంది. అన్ని రకాలుగా మనము చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. మనదేంటి కోల్ ఇండియా కానీ సింగరేణి కానీ మనం ఎందుకు బతుకుతున్నాం? మన కంపెనీ ఎందుకు ఉంది అంటే మనం రిసోర్స్ బేస్డ్ కంపెనీ. అంటే భూమిలో ఉన్నటువంటి బొగ్గును తెలుసుకొని దాన్ని అమ్ముకొని మనం అంతా బతుకుతున్నాం. సో మనకి ప్రాబ్లం ఏంటంటే కోల్ ఇండియాకి ఇంకొక 100 సంవత్సరాల దాకా బొగ్గు నిల్వలు అపారంగా ఉన్నాయి. మనకి ఇంకొక 20 సంవత్సరాల తర్వాత బొగ్గు నిల్వలు లేవు. మన బొగ్గు నిల్వలు తరిగిపోతుంది. సో ఈ సందర్భంగా టాప్ మేనేజ్మెంట్ ఎవరైతేనేమి వాళ్ళు కొంచెం డిఫరెంట్ ఆస్పెక్ట్స్లోకి ఈ కంపెనీని విస్తరింపే ప్రయత్నం చేస్తున్నారు. వాటి ఫలాలు అందేసరికి మనకి టైం పడుతుంది. కానీ ఈలోపు మనం ఏం చేయాలంటే ఈ 4 పిల్లలుగా మనం ఉన్నందుకు మనం చెడు అలవాట్లు మానుకోవాలి. స్కూల్ ఎగ్గొట్టి ఎవరా సినిమాలు పోవడం మానుకోవాలి పిల్లలు. సో అంటే అక్కడ ఉద్దేశం ఏంటంటే మనం అందరం కూడా మీ జీఎం గారు చెప్పినట్టు 8 గంటలు ఇచ్చినటువంటి ఉద్యోగాన్ని బాధ్యతతో నిర్వహించాలి. మనం ఆ సార్ చెప్పినట్టు మనం 1-2 గంటలు పని ఎగ్గొట్టేసి బయటకు వచ్చేసినా కూడా అవినీతి. అంటే మారల్ విషయాన్ని నైతికత విషయానికి వస్తే మనము ఖచ్చితంగా బైండింగ్ అయ్యి ప్రతి ఒక్కళ్ళు కష్టపడి పనిచేస్తేనే ఈ సంస్థ. కంపెనీ లిమిటెడ్ విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు 2025 తేదీ 27/10/2025 నుంచి 2/11/2025 వరకు. పేమే వారు 2025 సందర్భంగా మీ అందరికీ విభాగం ఉండాలి. తేదీ 27/10/2025 నుంచి 2/11/2025 వరకు సింగరేణి యందు విజిలెన్స్ అవగాహన వారు అయినది మరియు అందరి బాధ్యతతో కూడుకొని ఉన్నారు. విజిలెన్స్ మన అందరి ఉమ్మడి బాధ్యత. అందువలన ఈ సంవత్సరం కూడా మన సంస్థలో హద్దులు పక్షపాతము నిర్దేశించిన విధానాన్ని పాటించడంలో వైఫల్యం ఎవరికైనా అనుకోని ప్రయోజనం చేకూర్చడం విధంగా ప్రతి సంవత్సరం విజిలెన్స్ అవగాహన వారోత్సవాల సందర్భంగా వివిధ మరియు విభాగాల యందు పనిచేయుచున్న ఉద్యోగులు, సింగరేణి సూపర్ బజార్ ఉద్యోగులు, సింగరేణి విద్యా సంస్థలలో చదువుతున్న విద్యార్థులు మరియు సింగరేణి ఉద్యోగుల కుటుంబ సభ్యులు మన నిరీక్షణ న్యూస్ ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.